చేశారు ఏం చేయాలి. ఒక్క నిమిషం విప్రకాష్ గారు, బొడిగ శోభ గారు కూడా ఉన్నారు. విప్రకాష్ గారు మీరు లైన్ లో ఉండండి. బొడిగ శోభ గారు అప్పుడు కీలక పాత్ర పోషించారని రమ్యారావు గారు చెప్తున్నారు. ఏం జరిగింది బొడిగ శోభ గారు November 29th 2009 రోజు? శోభ గారు ఉన్నారా లైన్ లో? హలో శోభ గారు ఏం జరిగింది November 29, 2009? నమస్తే అన్నయ్య, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది చెప్పండి. పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఆనాడు ఉద్యమ కాలంలో అంటే కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే కంటే ముందు ఒక 1 వీక్ కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ భవన్ లో ఉన్నారు తాను. ఆ క్రమంలో మా ఇంటికి కూడా సారు భోజనానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు డైలీ ఒక కార్యక్రమం చేసినాం మేము. మీ ఇంటికి భోజనానికి వచ్చారా? ఎక్కడ? మా ఇంటికి భోజనానికి వచ్చిండ్రు. ఎందుకంటే నన్ను ఆడబిడ్డగా చూసేస్తాను. మా కరీంనగర్ లో మా ఇంటికి భోజనానికి వచ్చి చాలా మంది ఉద్యమకారులను పిలిపించుకొని, అప్పుడు ఈత మహేందర్ గారు జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అందరు వచ్చిండ్రు. విఐపీలు అందరు వచ్చిండ్రు, రాష్ట్ర కమిటీ విఐపీలు అందరు వచ్చిండ్రు, భోజనం చేసిండ్రు. తెల్లవారి నుండి కార్యక్రమాలు పెట్టినాం. ఒక 1 వీక్ ముందు నుండి డైలీ కార్యక్రమాలు చేసినాం. చాలా మంది ఉద్యమకారులు కార్యకర్తలతోని ఉత్తర తెలంగాణ భవన్ మనకు అడ్డాగా చేసుకొని ఆఫీసు కాబట్టి ఆ కార్యక్రమాలు చేసినాం. కేసీఆర్ గారు రేపు అరెస్ట్ అవుతారు అనంగా మేము ఉత్తర తెలంగాణ భవన్ లో బొడిగె శోభక్క గాలన్న ఉద్యమకారాలుగా కారం పొడి పట్టుకొని కావలు కాసినాం. ఎవరొస్తారో చూసుకుంటాం. కేసీఆర్ అరెస్ట్ చేసే ముందు ఫస్ట్ మమ్మల్ని దాటిపోవాలని ఆనాడు కారం పొడి పట్టుకొని పొయ్యిల కట్టెలు పట్టుకొని కావలు కాసిన బిడ్డ బొడిగె శోభక్క గాలన్న. నాతోని నా చొప్పదండి నియోజకవర్గ ఉద్యమకారులు కార్యకర్తలంతా వెంటేసుకొని ఎముకలు కొరికే చలిలో నిద్ర పోకుండా కావలు కాసినాం. ఒకనొక టైంలో 2 గంటల రాత్రి టైంలో పోలీసు వాళ్ళు వస్తే మేము తరిమి కొట్టినాం. ముందు రోజు రాత్రి అరెస్ట్ చేద్దాం అనుకున్నారా? ముందు రోజు రాత్రి అరెస్ట్ ఆ నైట్ అరెస్ట్ చేస్తామంటే మొత్తం మా కార్యకర్తల అంటే పోలీసు వాళ్ళ కంటే డబల్ కార్యకర్తలు ఉద్యమకారులు ఉన్నారు ఆనాడు ఉత్తర తెలంగాణ భవన్ లో. కేసీఆర్ ఆరాంసే పైన ఉన్నారు. కానీ మేము కాపాడుకోవాలి, ఎందుకంటే ఆనాడు ఉద్యమకారుడు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మేము కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతోని నా చొప్పదండి నుండి హైయెస్ట్ ఉద్యమకారులను కార్యకర్తలు తరలించిన మేము భార్య భర్తలం. చొప్పదండి ఇన్ఛార్జిగా పనిచేసిన బిడ్డ నేను. ఆనాడు కట్టి పట్టుకొని కారపొడి కావలు పట్టుకొని కూర్చుంటే లైవ్ లో ఆనాడు టీసీ రవిప్రకాష్ గారు చైతన్యాన్ని ఇప్పుడు ఈటల రాజేందర్ సీఏగా పనిచేస్తుండ్రు. అప్పుడు నేను చేసే కార్యక్రమాలు చూసి ఆ నైట్ హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వచ్చిండ్రు. నేను లైవ్ లో మాట్లాడినా. పనులలో మాకు అసలు ఒక నిమిషం కూడా నిద్ర లేకుండా కేసీఆర్ ను కాపాడి పోలీసు వాళ్ళందరికీ కూడా ఉత్తర తెలంగాణ భవన్ నుంచి పంపించేసినామండి. తెల్లవారితే సారు దీక్షకు పోవాలి. మేము దీక్షకు పోతున్న తెల్లవారిగా అందరినీ చూసిండు, బాధపడ్డాడు. నన్ను కూడా దగ్గర తీసుకున్నాడు. బిడ్డ తెలంగాణ కూర్చున్నావు, 1 వీక్ కార్యక్రమాలు చేయించినావు బిడ్డ, మహిళలు వేసుకొని ఎటంటే అటు కార్యక్రమాలు చేసినావు అన్నాడు. ఎటు చేసి సార్ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కావాలి, మీరు సేఫ్టీగా ఉండాలి సార్ అని మేమందరం దీవించినాం, పంపించినాము. ఆ ర్యాలీ వస్తున్న క్రమంలో 2 విలేకరులు కూడా కారు టాప్ మీదకి కింద పడ్డారు, గాయాలైనాయి మా కరీంనగర్ లో విలేకరులకు. అల్గునూరు చౌరస్తాకి వచ్చేసరికి పోలీసులు వచ్చారు. మఫ్టీలో పోలీసులు మమ్మలను ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గెరావ్ చేసిండ్రు. మేమైనా కానీ ఉద్యమకారులం చాలా స్పీడ్ గురికినాం. రాజేందర్ అన్న, మేము చాలా మంది ఉద్యమకారులం ఉరికి అల్గునూరు చౌరస్తాలో మేము అడ్డం నిలబడినాం. కథ పోలీసులు అసలు ఇట్లా గద్దగా అందుకొని పోయినట్టు పోయిండ్రు. కానీ ఖమ్మంలో ఏ దీక్ష నడిచిందో, ఎట్లా నడిచిందో బొడిగ శోభక్క గాలన్నగా మేమైతే లైవ్ లో చూడలేదండి. మేము కంటిన్యూ కార్యక్రమాలు చేసినాం. కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకుపోగానే ఈటల రాజేందర్ అన్నను, నన్ను, మా గాలను, చాలా మంది ఉద్యమకారులను విపరీతంగా లాఠీ చార్జ్ చేసిండ్రు. ఆనాడు ఏబిఎన్ లో వచ్చింది మొత్తం
మొత్తం లైవ్ బొడిగ శోభకై నేను ఏడిచిందండి, గొడగొడ ఏడ్చిన కేసీఆర్ చంపుతారేమో అని. ఎందుకంటే నేను ఇంతసేపు విన్నా, పెద్దలందరూ ప్రకాష్ అన్న గారు మాట్లాడింది విన్నా, తర్వాత మన మాజీ మంత్రి గారు కూడా మాట్లాడింది నేను విన్నా. ఆనాడు ఖమ్మంకు తీసుకుపోయినప్పుడు నేను ఏడ్చిన, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది అక్కడ లేదు ఖమ్మంలో. అసలు నాయకులు కార్యకర్తలు చాలా తక్కువ ఉన్నారు, కానీ కేసీఆర్ ను చంపుతారేమో అని నేను ఏడ్చింది. ఏపీ లైవ్ తీసిండ్రు. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎస్పీగా రవీందర్ గారు విపరీతంగా కొడితే మమ్మల్ని గొరగొర గుంజుకపోతే అసలు ఆ ఉద్యమము, ఆ పట్టుదల అసలు అది ఊహించలే అండి. మమ్మల్ని తీసుకపోయి గుంజుకపోయి మానకొండ పోలీస్ స్టేషన్ పెట్టిండు మమ్మల్ని. అప్పుడే శ్రీకాంతాచారి తమ్ముడు ఏ లోకంలో ఉన్నాడో ఆ తల్లికి మొక్కాలి, శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు అనేసరికి ఉద్యమం అంతా ఒక రకమైన ఉవ్వెత్తున లేచింది ఉద్యమం. శ్రీకాంతాచారి తమ్ముడి బలిదానం వల్ల విపరీతమైన తిరుగుబాటు వచ్చేసింది. తర్వాత ఒకవైపు ఓయూ నుంచి కూడా విపరీతమైన ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఓయూ ఉద్యమం, ఇటు మా ఉద్యమం, అటు శ్రీకాంతాచారి బలిదానం ఒకటయ్యి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. కానీ భరత్ గారు అన్నయ్య బాధ అనిపిస్తుంది ఏంటంటే, జై తెలంగాణ అననోళ్ళు మంత్రులైనరు, ఎమ్మెల్యేలు అయినరు. అసలు తెలంగాణ వద్దు అన్నోళ్ళు తెలంగాణలో ఇలా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాండ్రు. తెలంగాణ రాష్ట్రం నేనేమంటా అంటే పదవుల కోసం కాదు ఉద్యమం. కొందరు పదవులు వచ్చాయి రాక